చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. అయితే ఆ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనపడింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ప్రస్తావన ఎప్పుడూ రాలేదు. అదే జన్మభూమి 2 పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేపట్టబోతుంది, తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టబోతుంది అనే సారాంశం చంద్రబాబు గారు కూడా జన్మభూమి 2 ఉంటుందని ప్రకటించారు. అయితే ఈ జన్మభూమి 2 అంటే ఏం చేయబోతుంది అనేది ఇక్కడ సందేహం. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల పేరుతో కొన్ని కమిటీలు ఏర్పాటయ్యాయి. వాళ్ళందరూ కూడా గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నా అవన్నీ తీర్చడానికి కూడా ఆ కమిటీలు పనిచేశాయి. అయితే జన్మభూమి కమిటీలు భారీ ఎత్తున అవినీతి చేశాయి అనే ఆరోపణలు అయితే పుష్కలంగా ఉన్నాయి ఆ టైంలో. సో తెలుగుదేశం పార్టీ 2019లో అధికారం కోల్పోవడానికి కూడా వన్ ఆఫ్ ది కారణంగా జన్మభూమి కమిటీలను చెప్తారు. సో ఆ సందర్భంగా ఇప్పుడు మళ్ళీ అప్పుడు అధికారం కోల్పోవడానికి కారణమైన జన్మభూమి కమిటీలని చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొస్తారా అనే చర్చ అయితే మొదలైంది. అయితే జన్మభూమి 2 పేరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. జన్మభూమి కమిటీలు అని చెప్పకుండా జన్మభూమి 2 పేరు చెప్పారు. అంటే జన్మభూమి కార్యక్రమం అంటే ఒకప్పుడు 1999 ఆ టైంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి పేరుతో గ్రామాల్ని అలాగే పాఠశాలని పరిశుభ్రపరుచుకునే కార్యక్రమాలు చాలా చేశారు. సో అలాంటి కార్యక్రమం తీసుకురాబోతున్నారా లేదా జన్మభూమి కమిటీలకే జన్మభూమి 2 పేరుతో తీసుకురాబోతున్నారా అనేది ఇక్కడ తెలియాల్సింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా జన్మభూమి కమిటీని తీసుకొచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆ కమిటీల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అందరికి కూడా సమాన అవకాశాలు కల్పించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను తీసేయాలి అన్న ఉద్దేశంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాటికి ఆల్టర్నేటివ్గా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కొంత సర్వీస్ చేయడానికి అవకాశం జన్మభూమి కమిటీలకు దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఆ కమిటీలు మళ్ళీ తీసుకొచ్చే ఉద్దేశంలో అయితే తెలుగుదేశం కూటమి ఉన్నట్టు కనబడుతుంది. అయితే ఆ కూటమిలో 3 పార్టీలు వాళ్ళకి భాగస్వామ్యం ఇవ్వడం ద్వారా ముగ్గురిని ఒప్పించినట్టు అవుతుంది. అలాగే పార్టీ క్యాడర్ కూడా సముచిత స్థానం ఇచ్చే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి 2 పేరుతో త్వరలో కార్యక్రమాలు మొదలవుతాయని ప్రకటించారు. మరి రాబోయే రోజుల్లో జన్మభూమి 2 ఏ రూపంలో ఉంటుందనేది చూడాల్సింది.